ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లలితారాణి. అప్పుడామె వయసు కేవలం 13 సంవత్సరాలు. పట్టుపరికిని గట్టి ఓణీ వేసిన అమ్మడు మరో 2 ఏళ్లకు వెండితెరపై భూమి కోసం సినిమాలో చెల్లి చంద్రమ్మగా కనిపించింది. తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందిలో నటించింది. ఆ సినిమాను నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. అంతకుముందు ఆయన జయప్రద మూవీస్ పతాకంపై చిత్రాలు నిర్మించి నటించారు. అందులో సూపర్ డూపర్ హిట్ మూవీ పండంటి కాపురం. తన బ్యానర్లో నటిస్తోన్న లలితారాణిని కాస్త జయప్రదగా మార్చారు ప్రభాకర్ రెడ్డి. ఆయన పేరు మార్చిన వేళా విశేషమేంటో కాని జయప్రద కెరీర్ పేరుకు తగ్గట్టే జయప్రదంగా సాగింది. విఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందమైన మోము చూసి ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ద ఇండియన్ స్క్రీన్ అంటూ కితాబిచ్చారు. ఉత్తరాదిన జయకేతనం ఎగురవేయక ముందే దక్షిణాదిన జయప్రద నటిగా తనదైన బాణి పలికించారు. చిన్న వయసులోనే అంతులేని కథలో సరిత పాత్రకు ప్రాణం పోసి మెప్పించారు. కె బాలచందర్ అంతకుముందు తమిళంలో తాను తీసిన అవళ్ళు ఒక తోడర్ కథే ఆధారంగా అంతులేని కథను తెలుగులో రూపొందించారు. తమిళంలో సుజాత ధరించిన పాత్రను తెలుగులో జయప్రద పోషించారు. అప్పటికే పలు మలయాళ చిత్రాల్లో నటించిన అనుభవంతో తమిళంలో తొలిసారి అవళ్ళు ఒక తోడర్ కథలో నటించారు సుజాత. అందులో సుజాత వంటి సీనియర్ పోషించిన బరువైన పాత్రను టీనేజ్ లో ఉన్న జయప్రద ఏ మేరకు మెప్పిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. వారందరినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు జయప్రద. ఆపై బాపు శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, సీతా కళ్యాణంలోనూ జయప్రద అందాల అభినయం జనానికి బంధం వేసింది. ఇక కె విశ్వనాథ్ సిరిసిరి మూవలో హైమ పాత్రతో నటిగా మరిన్ని మార్కులు సంపాదించిన జయప్రద అడవిరాముడు అఖండ విజయంతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత తన దరికి చేరిన చిత్రాల్లో మురిపిస్తూ సాగిన జయప్రద దక్షిణాదిన తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అలరించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన సిరిసిరి మూవ హిందీ రీమేక్ సర్గంతో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు జయప్రద. ఆ సినిమా ఘన విజయంతో బాలీవుడ్ లోనూ దూసుకుపోయారు. వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన జయప్రదను దక్షిణాది వారి కంటే ఉత్తరాది వారే ఎక్కువగా అభిమానించారని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన జయప్రద తర్వాత ఉత్తరాదిన సమాజ్వాదీ పార్టీతో సాగారు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఘన విజయం సాధించారు. 2014లో బిజ్నోర్ నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి జయప్రద ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి జయప్రద నటించిన లవ్ ఎట్ 65 చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ ఫోటోలో ముగ్ధ మనోహరంగా కనిపిస్తున్న లలితారాణి జయప్రదగా సాగిన తీరును తలుచుకుంటే ఈమెనా ఇన్ని విజయాలు సాధించింది అనిపించక మానదు. ఏదేమైనా లేలేత అందాల లలితారాణి ఫోటో జయప్రద అభిమానులకు ఆనందం పంచక మానదు.